హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ క్యాబేజీతో పకోడీ. పకోడీ చాలామందికి చాలా ఇష్టం. క్యాబేజీతో పకోడీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. క్యాబేజీని ముందుగా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తురుముకోవాలి. సన్నగా అంటే ఉల్లిపాయలాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా కొంచెం పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా 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 సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాంట్లో కొంచెం శనగపిండి తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం బియ్యపిండి, ఒక 2-3 టీ స్పూన్ల బియ్యపిండి తీసుకున్నాను. తర్వాత అల్లం ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత కొంచెం కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్, తర్వాత చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ అసలు వేయకూడదు. వాటర్ వేసామంటే అసలు పకోడీ రాదు. బాగా కలుపుకోవాలి. క్యాబేజీలో ఉన్న తేమతోనే బాగా కలిసిపోతుంది. దీంట్లో వాటర్ ఒక్క చుక్క కూడా వేయకూడదు. వేస్తే మాత్రం పకోడీ రాదు, అస్సలు రాదండి. బాగా వాటర్ అసలు వేయకుండా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే, తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని దాంట్లో కలుపుకున్న దాన్ని పకోడీలా వేసుకోవాలి. పకోడీలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా మీడియం ఫ్లేమ్లో బాగా కాలాలి. చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఇలా కొత్తగా వెరైటీగా చేస్తే అందరికీ నచ్చుతుంది. చూసారా, ఇలా బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇలాగే మళ్ళీ మిగిలిన పిండి కూడా వేసేసుకుందాం పకోడీలాగా. హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దండి, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి పకోడీ చేసుకోవాలి. ఇలా పకోడీ చేసుకున్న తర్వాత దీన్ని సాస్తో కానీ ఉల్లిపాయతో కానీ తినొచ్చు. భలే బాగుంటుంది. మిగిలిన పిండిని కూడా ఇలా వేసుకొని తీసేసిన తర్వాత చూడండి, ఉల్లిపాయ పకోడీ లాగే ఉంది కదా, కానీ ఉల్లిపాయ పకోడీ కాదు, క్యాబేజీ పకోడీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.